ఏవీస్ వాస్కులర్ సెంటర్, మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. ఆయనకి నాకు నా దగ్గర ఉన్న అక్వైంటెన్స్ నా మీద ఉన్న దీంతో ఆయనే పిలిచి ఏంటి మీరు ఇట్ అయిందంటే ఏంటి అని అడిగితే నేను అక్రాస్ ది టేబుల్ చెప్తే నాకు తృప్తి ఉండేది. కరెక్ట్. ఇప్పుడు ఎవరి చేతనో చెప్పేటప్పటికి నేను కొంచెం ఇగో ఫీల్ అయ్యి ఇమీడియట్గా నేను చేయను సీరియల్ నుంచి మానేశాను. ఇప్పుడు మనకి ఇది ఉంటుంది కదా, అలా మానేశాను అనమాట. మానేసిన తర్వాత ఇక మా ఇద్దరికి 2004 అనుకుంటాను, అక్కడి నుంచి కొంచెం గ్యాప్ వచ్చిందండి. మీరు కూడా ఆయనకి చెప్పలేదుగా ఫోన్ చేసి? నేను చెప్పలేదు, అంటే ఎవరైతే నాకు చెప్పారో ఆయనకే చెప్పాను. మరి అంతా త్రూ ఒక పర్సన్. అంటే ఇప్పుడు ఆ టైం అండి బ్యాడు. ఇప్పుడు ఇద్దరు అలా అవ్వాలి అని రాసి పెట్టిన తర్వాత ఆయన నాతో చెప్పకుండా ఎవరితోనో చెప్పించడం, నేను ఆయనకి చెప్పకుండా ఎవరితోనో చెప్పడం, అలా అయింది. సో ఆ విధంగా నేను గ్యాప్ వచ్చింది. గ్యాప్ వచ్చిన తర్వాత చాలా రోజులు ఒక 8 ఇయర్స్ అయిందండి. 8 ఇయర్స్ తర్వాత ఒకరోజు నాకు అప్పుడు సెల్ ఫోన్ ఉండేది కాదు, నేను సెల్ ఫోన్ వాడేవాడిని కాదు. మా తమ్ముడికి ఫోన్ చేశారు. తమ్ముడికి ఫోన్ చేసి ఇలా మీరుతో మాట్లాడాలంటే, నేను ఆ రోజు మా తమ్ముడి ఇంట్లోనే ఉన్నాను. నేను ఇమీడియట్గా ఫోన్ తీసుకొని మాట్లాడితే సుమన్ గారు కలవాలంటున్నారండి. సుమన్ గారు కలవాలంటున్నారని కానీ నాకు ఏదో మంచి పరిణామం అనిపించి వెంటనే మా మిస్సెస్కి చెప్పి, మా మిస్సెస్ మా అబ్బాయి అందరం కలిసి ఆయన ఆఫీస్కి వెళ్తే ఆయన లేచి వచ్చి కౌలించుకొని, ఐఎమ్ వెరీ సారీ మీర్, నేనేదో బావిలో కప్పలాగా ఉండిపోయాను, నీ గురించి చెప్పినప్పుడు నేను అలా చేసి ఉండకూడదు, ఐఎమ్ వెరీ సారీ అన్నారు. నేను చాలా మూవ్ అయిపోయాను. అంటే జీవితంలో ఎక్కడ నాకు బ్లాక్ మార్క్స్ లేవు, ఈయనొక్క దగ్గర ఇలా బ్లాక్ మార్క్ వచ్చేసిందే, అది అలాగే ఉండిపోతుందేమో అనుకున్నది. ఆయన అంత పిలిచి చెప్పేట పెద్ద మనిషి చూడండి, చాలా ఎమోషనల్ అయ్యారంట. చాలా ఎమోషనల్ అయ్యాను, చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అని ఆయన వెంటనే మనం కలిసి పనిచేయాలి అన్నారు. సార్ తప్పకుండా సార్ అని. ఆయన అప్పటికి యాక్టింగ్ మొదలుపెట్టారు. మనందరం కలిసి చేద్దామంటే తప్పకుండా సార్ అని నాకు ఒక టెలిఫిలిం చేసి పెట్టన్నారు. సరే సార్ అన్నాను. అప్పుడు బలభద్రపాత్ర రమణి గారితో ఒక స్టోరీ చెప్పించారు. అప్పటిదాకా ఏంటంటే ఆయన యాక్ట్ చేస్తున్నాను కూడా సాఫ్ట్ క్యారెక్టర్లు ఇలా చేస్తున్నారు ఆయన. ఆవిడ అలాంటిది ఒక సబ్జెక్ట్ చెప్పారు. నేను కాదండి, ఇలాంటిది కాదు, ఆయన చేస్తున్నారంటే రాముడు భీముడు 2 క్యారెక్టర్లు డ్యూయల్ రోల్. ఇప్పుడు నేను టెక్నికల్గా కూడా బాగా జీవించాలి కదా ఆయన్ని. 2 క్యారెక్టర్లు రాముడు భీముడు లాగా, ఒకటి సాఫ్ట్ ఒకటి హార్ష్ కావాలి అని చెప్పి అలా కథ రాయించుకున్నాను. ఆ కథ తీసుకెళ్ళి ఆయనకి చెప్తే ఆయన భయపడిపోయాడు. ఇవన్నీ నేను ఎక్కడ చేయాలి, మీరు ఈ ఫైట్లు ఇవన్నీ నేను ఎప్పుడు చేయాలన్నారు. మీరు ఏం చేయండి, నేను చేయించుకుంటాను, మీకు ఎందుకు, నేను చేస్తాను సార్ అన్న. చేశాను. చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఆయన. ఫిలిం చాలా అంటే చాలా స్టైలిష్గా, ఆ సాంగ్స్, అందులో ఫైట్లు, అంటే త్రూ అవుట్ ఒక డూపుని పెట్టాము, ఆ డ్యూయల్ రోలు ఇవన్నీ పెట్టి, డ్యూయల్ రోల్ 2 కెమెరాలు పెట్టి చేయటం, కొంత ఆయనకి శ్రమ పెట్టాను ఫిజికల్గా. పాపం అప్పటికే ఆయనకి ఆరోగ్యం అంత బాగాలేదు. వెంటనే ఇంద్రనాథ్ గారు వచ్చి చెప్పేవారు, మీరు గారు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి, ఎక్కువ స్ట్రెయిన్ చేస్తున్నారు అది ఇదని. ఆయన చేశారు, ఆయన బాగానే చేశారు. ఆ టెలిఫిలిం ఆయన చాలా మెచ్చుకున్నారు. ఆయన చాలాసార్లు చూసుకుంటూ, ఆయన లాస్ట్ ఒక థియేటర్ కట్టుకున్నారు ఈటీవీలోనే. కట్టుకుని ఆయన ఫిలిమ్స్ అని వేసి చూసుకుంటూ ఉంటారనమాట. అందులో నా ఫిలిం ఇది చూడు చూడు తమాషా అని చాలాసార్లు వేసుకుంటూ చూస్తుంటారు. చూసుకుని అక్కడి నుంచి ఫోన్ చేసేవారు. ఇలాగా బాగా దగ్గరైపోయాం అనమాట. దగ్గరైపోయి ఆయన మీరు గారు, మీరు డిసెంబర్ నుంచి అక్కడ ఒప్పుకోవద్దు, మనం చేస్తున్నాం, సీరియల్ చేస్తున్నాం, డైలీ సీరియల్ అన్నారు. చాలా సంతోషం సార్ అన్నాను. ఎందుకంటే ఆయన దగ్గర చేస్తుంటే ఒకటి టెక్నికల్గా చాలా తృప్తి ఉంటుంది వర్క్ చేయడానికి, మనకి కావాల్సిన ఎక్విప్ ఉంటుంది, రెమ్యూనరేషన్ వైజ్ కూడా చాలా కంఫర్టబుల్గా ఇస్తారు డబ్బులు కూడా. సో 2 వైపులా ఉంటుంది కాబట్టి నేను డెఫినెట్గా చేద్దాం సార్ అన్నాను. నా దురదృష్టంతో ఆయన సడన్గా దేహం వదిలేయాల్సి వచ్చింది ఆయన. సో అలాగా ఆయన మీద చాలా గౌరవం, నాకు భక్తి, గ్రాటిట్యూడ్ చాలా. సరే, ఇప్పుడు నేను అడగబోయే ప్రశ్న మిమ్మల్ని చాలామంది ఇది వరకు అడిగారు, నేను విన్నాను, చూశాను, ఇంటర్వ్యూలో చూశాను. అయితే అది ఏందో అలా వచ్చి అలా టాపిక్ వెళ్ళిపోయింది. బట్ చాలామందికి ఇప్పటికీ ఆ అనుమానం అలాగే ఉంది. నాకు దీని మీద చాలా బలమైన వివరణ కావాలి. మీరు ఈనాడు నుంచి బయటికి రావడానికి కారణం ఈటీవీ ప్రభాకర్ గారా, అవునా కాదా? లేదు, అంటే ఆయన పర్టికులర్గా ఆయన చెప్పడానికి లేదండి. ప్రభాకర్ గారు నేను మంచి ఫ్రెండ్స్ మేము, అదే అలా ఏం లేదు. అంటే అక్కడ సందర్భం కొంచెం అలా కలర్ వచ్చిందనమాట యాక్చువల్గా అది. అంటే యాక్చువల్గా ఏంటంటే అండి, ఈటీవీలో ఆ రోజుల్లో కొంతమంది హీరోలు ఉన్నారనుకోండి, ఆ 4 హీరోలు ఉంటే, ఆ 4 హీరోలు వాళ్ళ సీరియల్స్లో ఉండేవారు. వాళ్ళల్లోనే క్లాష్ వస్తుండేది. అంటే ఎవరైతే పాపులర్ ఆ 4 అక్కడ ఉండే 8 సీరియల్స్లో వాళ్ళే ఉండేవారు. సో డేట్స్ క్లాష్ వస్తాయి.
అలాగ నేను సీరియల్ చేస్తున్నప్పుడు జాకీ గారు ఉన్నారు, ప్రభాకర్ గారు ఉన్నారు. సో, జాకీ గారు ఏదో బిజీగా ఉన్నారు. ఆయన 4 సీరీస్ చేస్తున్నారు. సో, ఆయన రాగానే ఆయన క్లోజ్ షాట్స్ అన్నీ ఫస్ట్ తీసేసి ఆయనకి పంపించి, మా సీరియల్సే కదా! అది మా సీరియలే, ఇది మా సీరియలే. సో, అడ్జస్ట్‌మెంట్లుండినియి. అడ్జస్ట్‌మెంట్‌లో ఈయన కొంచెం హర్ట్ అయ్యారని, ఈయన చెప్పారని అలా కలర్ ఇచ్చారు నాకు. హ్మ్. అంతేగాని ఏదో ఆ టైం బాలేదు అంతేనండి. ఒకళ్ళ మీద నిందేయటం నాకు కూడా ఇప్పుడు ఎలా ఇష్టం లేదు. ఉన్నారు ప్రభాకర్ గారితో మీది? నాతో చాలా మంచి స్నేహం అండి. మేము కలిసి కూడా పనిచేసాం. ఆయన యాడ్స్ అవి కొన్ని చేశాను నేను. మొన్న ఈ మధ్య కూడా యాక్టింగ్‌లు చేస్తున్నప్పుడు కూడా ఆయన్ని కలిసాను. మాది అదేం లేదండి. మీరు గారు యాక్టర్ అయిన తర్వాత యాక్టింగ్ బాగా నేర్చుకున్నట్టున్నారు. ఎందుకంటే నేను యాక్టర్ అయిన తర్వాత యాక్టింగ్ నేర్చుకోవటం కాదు. 50 ఏళ్ళయింది పెళ్ళయి. సో, 50 ఏళ్ల నుంచి యాక్టింగ్ చేస్తున్నాను. భర్తగా అది ఇప్పుడు కెమెరా ముందు పెడుతున్నాను. పెడుతున్నారంతే. అయితే ఎందుకు అడుగుతున్నానంటే ఈ ప్రశ్న, ఆ రోజు యాక్చువల్‌గా సరే ఇక్కడ ప్రభాకర్ గారు మీ మీద చెప్పారా? చెప్పలేదా? ప్రభాకర్ గారు ఆనందంగా ఉన్నారు. మీరు ఆనందంగా ఉన్నారు. అయితే సరదాగానే మాట్లాడుకుందాము. ఆ రోజు మీరు గారు ప్రభాకర్ గారి విషయంలో ఎంత ఫైర్ అయ్యారో నాకు తెలుసు. మళ్ళీ టెలికాస్ట్ అయిపోయిన ఎపిసోడ్‌కి నేనెందుకు షూట్ చేయాలి? ఆ! అంటే అలాగా అంటే అదే వచ్చింది. మీ ఇద్దరి మధ్య ఎంత పెద్ద డిస్కషన్ జరిగిందో నాకు తెలుసు. ఆయనతో నాకు లేదండి. ఆయన మధ్య లేదు. ఆ ఇష్యూలో. ఆ ఇష్యూలో ఏముంటది గానీ ఆయనతో కాదండి. సో ఇప్పుడేమో చాలా సింపుల్‌గా చెప్పేస్తున్నారు. ఇప్పుడు ఎందుకండి ఇప్పుడు జరిగిపోయింది అది. జరిగిపోయిన విషయం. ఆ తర్వాత కూడా ఆయనతో నేను కలిసి పనిచేశాను ఆయనతో. అయిపోయింది. ఆ! నేను చెప్తున్నా కదా! అది అంటే అప్పుడున్న ఇప్పుడు ఏజ్‌కి, అప్పుడు ఏజ్‌కి చాలా డిఫరెన్స్ ఉంది కదా! అది కరెక్ట్. ఇప్పుడు కొంచెం ఇది జ్ఞానోదయం అయింది కదా! ఇది కరెక్ట్. ఆ! హ్మ్. సో, అప్పుడు నేను కూడా హీట్‌లో చెప్పుండొచ్చు. ఇప్పుడు నేను కూడా హీట్‌లోనే కదా మానేశాను ఆ సీరియల్. నేను నేనెళ్ళి సార్ దగ్గర అపాయింట్‌మెంట్ తీసుకొనెళ్ళి చెప్పుండొచ్చు నేను గూడా. ఎందుకు చెప్పలేదు నేను? మీరన్నట్టు టెలికాస్ట్ అయిన సీరియల్‌లో మళ్ళీ టెలికాస్ట్ అయిన ఎపిసోడ్‌లో రీషూట్ ఏంటి? అంటే నా మీద కావాలని చెప్తున్నారా అది? నేను చేయను అన్నట్టు చెప్పానిప్పుడు. సో, అలా. అయితే ఇంకో ఎమోషనల్ ప్రశ్న ఉంది నా దగ్గర. బట్ ఇది అడుగుతున్నందుకు క్షమించండి. మిమ్మల్ని బాధ పెట్టాలని గాదు. బట్ అడగాలనిపిస్తుంది కాబట్టి అడుగుతున్నాను. మీ అమ్మగారి విషయంలో సరైన నిర్ణయం తీసుకోలేదు. సరైన డాక్టర్ దగ్గరికి సరైన సమయంలో తీసుకెళ్ళుంటే బాగుండేది. ఒక రాంగ్ డెసిషన్ తీసుకొని తప్పు చేశామని మీ కుటుంబం మొత్తం ఇప్పటికీ చాలా బాధపడుతున్నారా? లేదండి. అది మేము రాంగ్ డెసిషన్ తీసుకున్నది కాదండి. మా అమ్మగారికి అస్వస్థ అయిందండి. అస్వస్థ అయినప్పుడు ఆవిడ కొంచెం కష్టపడుతున్నప్పుడు మా నాన్నగారు ఏం చేశారంటే ఆవిడని నడిపించుకొని కార్‌లో ఎక్కించుకొని ఒక పెద్ద కార్పొరేట్ హాస్పిటల్‌లో జాయిన్ చేశారండి. జాయిన్ చేసిన తర్వాత అక్కడ ఏమైందంటే ఇప్పుడు హాస్పిటల్‌లో జాయిన్ చేయగానే ఏం చేస్తారు? పేషెంట్‌ని ముందు ఐసీయూలోకి తీసుకెళ్ళిపోతారు. ఎలా ఉన్నా ముందు ఐసీయూకి తీసుకెళ్తారు కదా! ఐసీయూకెళ్తే మేమెవరు లోపలికెళ్ళటానికి లేదు. ఆ హాస్పిటల్ అప్పుడప్పుడే పెట్టింది. స్టాఫ్ అంతా కూడా కొత్త వాళ్ళు. సో, వాళ్ళేం చేశారు ఐవీ ఎక్కించేటప్పుడు ఈ వెయిన్‌లోకి పెట్టాల్సిన దీన్ని పక్కకు జరిపి పెట్టారు. దాంతో ఏమైపోయింది ఈ లిక్విడ్ అంతా కూడా హార్ట్‌లోకెళ్ళిపోయింది మా అమ్మకి. ఎళ్ళిపోయి అమ్మ కోమాలోకెళ్ళిపోయారు. కోమాలోకెళ్ళేటప్పటికి అప్పుడేమైందంటే హాస్పిటల్ వాళ్ళు ఇక వాళ్ళు చేసిన తప్పు కప్పిపుచ్చుకోవాలి. మాకెవరికీ తెలీదు బయటున్నోళ్ళకి. వెంటనే వెంటిలేటర్ అది పెట్టేశారు మా అమ్మకి. లైఫ్ సేవింగ్ ఇది పెట్టేశారు. అలా పెట్టేసేసి ఇక అక్కడి నుంచి మా అమ్మకి టార్చర్ మొదలుపెట్టారు. పాపం ఆవిడ నడుచుకుంటూ ఎళ్లి హాస్పిటల్‌లో చేరిన ఆవిడకి అక్కడ టార్చర్ మొదలైంది. సో, ఆ టార్చర్ ఏమైందంటే ఈ వెంటిలేటర్ కూడా ఆ రోజుల్లో ఏంటంటే ఇలా ఉండేది కాదండి. ఇక్కడ ఆహ్, బ రంధ్రం చేసి ఇందులోంచి పెట్టేవారనమాట ఏదో. అట్లా ఏదో ఉండేది. అది ఏదో క్లీనింగ్ అప్పుడు కూడా ఏదో ఊడిపోయి చాలా సేపు ఆక్సిజన్ కూడా ఎళ్ళలేదు. ఇక మా అమ్మ ఆఖరి గడియలు ఆవిడ ఇదైపోయిందనమాట. సో, అలాగా ఆవిడ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా అంటే మేము పాపం నడుచుకుంటూ వెళ్ళి హాస్పిటల్‌కెళ్ళి చేరి ఆవిడ మృతదేహంగా వచ్చిందనమాట బయటికి. అది. మెడికల్ ఎర్రర్ అనుకోవచ్చు ఇది. మెడికల్ ఎర్రరే. మేజర్‌గా మెడికల్ ఎర్రరే. ఇప్పుడు మెడికల్ ఎర్రరే అది. కానీ మనం ఏం చేయగలుగుతాం దానికి? అప్పుడేదో నా ఫ్రెండ్స్ అందరూ కూడా హాస్పిటల్ మీద కేసేది. ఏస్తే మాత్రం మా అమ్మొస్తదా? రాదు గదా! ఇప్పుడు ఇదంతా తలకాయ నొప్పి. వీళ్ళతో చుట్టుకుంటూ ఈ డబ్బులంతా ఖర్చు పెట్టి ఎందుకు ఇంక అయిపోయింది. అమ్మ ఆయుష్ అంతే అనుకోని ఊరికేసి. అండ్ ఇప్పుడు కొన్ని నెలల క్రితం సార్ చంద్రశేఖర్ అని చెప్పి ఒక ఆర్టిస్ట్ ఉంటారు. సీరియల్స్ చేసాం. రాజమౌళి గారి సినిమాల్లో కూడా అవును. చేశారు. అవును. ఆయన చాలా సీరియల్స్‌లో కూడా యాక్ట్ అవునవును. చేశారు. చాలా మంచి ఆర్టిస్ట్. ఆయన ఇంటర్వ్యూ చేసినప్పుడు